మీచంగ్ తుఫాను తీరం దాటింది. బాపట్ల దగ్గర తుఫాను తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. ఈ సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. బాపట్ల వద్ద బీభత్సం సృష్టించింది మీచంగ్ తుఫాను. ఈదురుగాలుల ప్రభావంతో భారీ వృక్షాలు నేలకూలాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. తుఫాను తీరం దాటినప్పటికీ ముప్పు ఇంకా తగ్గలేదని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇక అటు తమిళనాడులోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు వరదల తాకిడికి 10 మంది మృతి చెందారు. ఇక వరదలతో పట్టణాలు, పల్లెలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 47 ఏళ్ల నాటి అతి భారీ వర్షంతో చెన్నై సముద్రాన్ని తలపించింది. నగరంలో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. నదుల్లా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల్లా మారిన వీధులతో జనజీవనం స్తంభించిపోయింది. సైక్లోన్ సృష్టించిన జల ప్రళయానికి చెరువులు, రిజర్వాయర్లు నిండడంతో అడయార్, కూవం నదులు, బంకింగ్ హోమ్ కాలువల ద్వారా చెన్నై వైపుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అతి తీవ్ర తుఫాను ఎఫెక్ట్ గ్రామాలు, నగరాలపై కూడా పడింది. పోటెత్తుతున్న వరదలతో ఇల్లు, పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. నడుం లోతుకు పైగా నీరు చేరడంతో రహదారులను, హైవేలను, సబ్వేలను మూసివేశారు. తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు చెన్నై నగరంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులను మొత్తం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైళ్లన్నీ రద్దయ్యాయి. వర్షాలు, వరదలకు తోడు భారీ ఈదురుగాలులతో నగరాలు అంధకారంలో చిక్కుకున్నాయి. విద్యుత్పై ఆధారపడిన పలు పరిశ్రమలు మూతపడ్డాయి. మొబైల్ ఫోన్లు సైతం ఛార్జింగ్ లేకపోవడంతో తమ బంధువులకు ఏమైందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. ఇక వరద బీభత్సంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టాలిన్కు ఫోన్ చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధమని ప్రకటించారు.